ఒకటి ప్రధానంగా ఇది స్వాగతించదగ్గ విషయం అండి. ఏదైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది, విభజన కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. అసలు యాక్చువల్గా అయితే ఆ విభజన చట్టం కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమము పార్లమెంట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఉన్నది ఇంకొక 10 సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ అడగాలి. నాకు తెలిసి పార్లమెంట్లో వీళ్ళు అడిగిన సందర్భం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నాకు తెలిసి సుమారుగా 100కు పైగా ఏదైతే ప్రభుత్వ రంగ ఆస్తులు ఉన్నాయో దాంట్లో వాటా హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నది సుమారుగా 58% వాటా రావాలి. అంటే నాకు తెలిసి 1,50,000 కోట్ల పైమాటే. ఇది కాకుండా ఢిల్లీలో ఏపీ భవన్కి సంబంధించి అక్కడ కూడా ఆస్తులు రావాల్సినవి ఉన్నాయి. దీనికి అంతటికీ కూడా ఒక సుఖాంతమైన ఎండింగ్ రావాలి. ఎందుచేతనంటే 10 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు దాకా కూడా రాలేని సందర్భం. ఇప్పుడే మరి చూస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూర్చున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం ఎందుకు కల్పించలేదో నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే దానికి కూడా ఒక మంచి విలువ వచ్చి ఉండేది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటనేది కూడా అర్థం కాలే. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రాధాన్యత కల్పించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కల్పించలేదు అనేది నా తాలూకా ప్రశ్న. ఇది కాకుండా ఇప్పుడే మరి మీడియా ఛానల్స్లో చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా గొంతమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోర్టులో వాటా కావాలని, ఆఖరికి తిరుపతి తిరుమల హుండీలో కూడా వాటా కావాలనే పదాలు మాట్లాడుతూ ఉన్నారని అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక రకంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుని ఒక సహృదయంతో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 7 ముంపు మండలాలు నేనే తీసుకొచ్చాను. అదే అంటున్నా. ఇప్పుడు 7 ముంపు మండలాలు తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు చెప్పే అంశం ఏంటి? పోలవరం ప్రాజెక్టు కనుక కట్టడం జరిగితే భద్రాచలం ముంపుకు గురవుతుంది, భద్రాచలం చుట్టూ ఉన్న 5 విలేజెస్ కూడా గ్రామాలు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే 1959 దాకా ఏదైతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు భద్రాచలము ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా తెలంగాణలో ఉందా? సో ఖచ్చితంగా యాక్చువల్గా భద్రాచలాన్ని, అదేవిధంగా భద్రాచలం సీతారాముల్ని కాపాడుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం శ్రీరామచంద్రుడు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు భద్రాచలము మీరు చూస్తే గోదావరి పాయి చూస్తే గోదావరికి తూర్పు వైపున భద్రాచలం ఉంది, ఏదైతే పశ్చిమ వైపున మనకి తెలంగాణ రాష్ట్రం ఉంది మ్యాక్సిమం చూస్తే. సో గతంలో కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. మరి ఎందుకు విభజన జరిగినప్పుడు భద్రాచలాన్ని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపారు? అప్పుడు ఏదో కొంత పరిపాలనా సౌలభ్యం గురించి అప్పుడు ఖమ్మం జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ విభజన జరిగిన తర్వాత భద్రాచలం కూడా తీసుకుని తెలంగాణలో కలిపారు. ఇప్పుడు ఆ భద్రాచలాన్ని ఇస్తే ఎలాగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్మాణం చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ భద్రాచలం శ్రీరామచంద్రుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంది. ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు అది నిజాం ప్రభుత్వంలోనో లేదా తానీషా ప్రభుత్వంలోనో అప్పట్లో జరిగి ఉండొచ్చు కాక. మరి అలా అనుకుంటే నిజాం పరిపాలించినప్పుడు 18 జిల్లాలు తెలంగాణ ఉండేది, ఇప్పుడు 10 జిల్లాలు తెలంగాణనే ఉంది. అంటే 4 జిల్లాలు కర్ణాటకలోకి పోయినాయి, 4 జిల్లాలు మహారాష్ట్రలోకి పోయినాయి. మరి 8 జిల్లాలు కూడా అడుగుతారా ఏంటి? ఇప్పుడు నేను అడిగే అంశం ఏంటంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భద్రాచలము 1959 దాకా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. పరిపాలనా సౌలభ్యం గురించి ఖమ్మంలో కలిపారు రెవెన్యూ విలేజ్ని, అప్పుడు ఆటోమేటిక్గా తీసుకుని వెళ్ళిపోయారు. నేను అడిగే అంశాలు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రభుత్వ రంగ ఆస్తులు విలువ 1,50,000 కోట్ల పైమాట ఉంటుంది. దాన్ని వీరు నగదు రూపేణా ఇస్తారా, లేకపోతే ఆస్తుల రూపేణా చట్టం రూపేణా కల్పిస్తారా? నిధులు, నియామకాలు ప్లస్ జలాలకి సంబంధించి కూడా. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన న్యాయం జరగాలి. అలా అని తెలంగాణకు కూడా అన్యాయం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ఉంది, అందులో విభజించిన విధంగా రావాల్సిన ఆస్తులు కోరుతున్నారు తప్ప తెలంగాణ కోరడానికి అసలు ఏ అవకాశం ఉంది? ఏ చట్టం? నేను అదే చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము కట్టుబట్టలతో తెలంగాణ రాష్ట్రం నుంచి బయటకు వచ్చేసాం.
మరి బయటకు వచ్చినప్పుడు ఆ తెలంగాణ యొక్క నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రోల్ కూడా చాలా ఎక్కువ ఉండింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నిధులన్నీ కూడా ప్రజలందరూ కూడా పెట్టుబడుల రూపేణా తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ క్యాపిటల్ కిందన మనం పెట్టుబడులు పెట్టాం కాబట్టి హైదరాబాద్ ఆ స్థాయిలో గ్రో అయింది. ఇదేదో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టిన నిధులు కాదు. సుమారుగా 60-65 సంవత్సరాల పాటు రెక్కల కష్టంతో ప్రతి స్వెట్ అండ్ బ్లడ్ కూడా ప్రతి రైతు కూడా తీసుకుని వచ్చి డబ్బులు ట్యాక్సులు కడితే ఆ డబ్బు ట్యాక్స్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి హైదరాబాద్ యాజ్ ఎ క్యాపిటల్గా అప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ దానికి ప్రయారిటీ ఇచ్చి ఆ హైదరాబాద్ ఒక మహానగరం విశ్వనగరంగా తయారైంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన న్యాయం జరగాలి. ఈ యొక్క ఉమ్మడి భేటీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరిగే బడ్జెట్ సెషన్స్లో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టాన్ని ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి ఉమ్మడి క్యాపిటల్ కింద హైదరాబాద్ని ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలని మా తాలూకా డిమాండ్.